హలో గైస్, అందరికీ నమస్తే. నేను కొన్ని కారణాల వలన ఇప్పటి వరకు వీడియోస్ అయితే చేయలేదు. కానీ ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక 2 నుంచి 3 వీడియోలాగా వచ్చేలాగైతే నేనైతే అప్లోడ్ చేస్తాను. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ 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 థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఫర్టిలైజర్. అసలు ఈ ఫర్టిలైజర్ అంటే ఏంది, దానిలో ఎన్ని రకాలు ఉంటాయి, అది ఏ విధంగా యూజెస్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఫర్టిలైజర్ అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మనం రోజు తినే ఫుడ్లో రైసు, పప్పు, కర్రీ ఉంటాయి కదా, అదేవిధంగా మనకు ప్లాంట్ గ్రోత్ కావడానికి, డెవలప్మెంట్ కావడానికి మనకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనేది కీ రోల్ పోషిస్తాయి. మనకు ఈ ఎన్పికే అనేది మనకు 2 టైప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది, ఇంకోటి ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే ఏంది? ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే మనకు న్యాచురల్గా దొరికే ఎన్పికే, అంటే ఓన్గా ప్రకృతిని తయారు చేస్తుంది మొక్కలకి అందించడానికి. అది ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే మనకు ఇది మ్యాన్ మేడ్, సింథటిక్ ఫ్యాక్టరీస్ ద్వారా ఇదైతే తయారు చేస్తారు. తయారు చేసిన వెంటనే మనకు ఆ ఫ్యాక్టరీస్ వచ్చేసి రైతులకి ఇస్తారు, రైతులు వచ్చేసి మనకు పొలంలో చల్లుకుంటారు. దీన్ని ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటారు. అసలు నేను ఈ మ్యాటర్ కోసం చాలా బ్రీఫ్గా అనలైజ్ చేసి ఈ టాపిక్ని అయితే చెప్తున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి ఎనిమల్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఇంకోటి వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఈ ఎనిమల్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మనకు చాలా టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి బోన్ మీల్ అని, ఫిష్ మీల్ అని, తర్వాత ఎనిమల్ యూరిన్ అని, తర్వాత వర్మీ కంపోస్ట్ అని. అంటే బోన్ మీల్ అంటే మనకు ఏదైనా జంతువు చనిపోయిన తర్వాత ఆ ఎముకలు ఉంటాయి కదా, వాటిని పొడి మాదిరి చేసి మనకు మొక్కలకైతే అందిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిష్ మీల్ ఏంటంటే ఫిష్ని కట్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్నే మనం మొక్కలకైతే ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా ఒక ఎరువులాగా ఉపయోగపడుతుంది. అసలు వర్మీ కంపోస్ట్ అంటే మనకు ఎర్త్ వామ్స్ ద్వారా తయారవుతుంది, అంటే వానపాముల ద్వారా తయారవుతుంది. ఇదేంటంటే మనకు వెజిటేబుల్ వేస్ట్ కానీ, మనకు సాయిల్ కానీ, ఎఫ్ఐఎం కానీ, వీటిని ఒక లేయర్స్ మాదిరిగా ఏర్పాటు చేసిన తర్వాత ఒక 6 monthsకి ఆ ఎరువు అనేది తయారైపోతుంది ఆ వానపాము ద్వారా. దీన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఇది ఎనిమల్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. మనకు రెండోది వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మనకు చాలా టైప్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి మనకు నీమ్ కేక్ అని, మస్టర్డ్ కేక్ అని, తర్వాత గ్రీన్ మెన్యూర్ అని, ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. అసలు నీమ్ కేక్ అంటే మనకు వేప గింజలు కానీ, వేపాకుతో కానీ ఒక కేక్ మాదిరి తయారు చేస్తారు. దాన్ని తయారు చేసిన తర్వాత మనకు మొక్కలకైతే ఎరువులాగా ప్రొవైడ్ అయితే చేస్తారు. మస్టర్డ్ కేక్ కూడా అంతే. తర్వాత గ్రీన్ మెన్యూర్, ఇది వచ్చేసి క్రాప్, అంటే మనం ఒక క్రాప్ను వేసే తరుణంలో ఒక 2 to 3 months బ్యాకే ఈ క్రాప్ని మనం పొలంలో వేసుకొని దాన్ని రొటోవేటర్తో ప్లఫింగ్ చేసుకున్నాం అనుకో, మనకు ఇది మొక్క కూడా ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఇది టోటల్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఇంక్రీజ్ అవుతుంది, సాయిల్ యొక్క టెక్స్చర్ కానీ, స్ట్రక్చర్ కానీ టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సాయిల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో బ్యాక్టీరియా కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. అదే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎనిమల్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా, ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా దీంట్లో చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్. అంటే ఈ సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డివైడ్ చేసి అప్పుడే మొక్కలైతే ఆ న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి, అప్పుడే అవైలబుల్గా అయితే ఉంటుంది. అందుకే చాలా డేస్ అయితే పడుతుంది, చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ రోజులు పడుతుంది. రిజల్ట్ కూడా ఎక్కువ రోజుల తర్వాత మనకు మొక్కల్లో కనిపిస్తుంది. ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మనకు చాలా టైప్స్ అయితే ఉంటాయి. మనకు యూరియా అని, డిఏపి అని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని, ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. అసలు చాలామందికి తెలియదు ఈ యూరియాలో నైట్రోజన్ ఎంత ఉంటుంది, డిఏపిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, మ్యూరేట్ ఆఫ్ పొటాషియంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చాలామందికి అయితే తెలియదు. యూరియాలో నత్రజని వచ్చేసి 46% ఉంటుంది. అదే డిఏపిలో అయితే మనకు నత్రజని 18% మాత్రమే ఉంటుంది, ఫాస్ఫరస్ 46% ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాషియంలో మనకు 60% పొటాషియం అని ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సెంటేజ్లు ఉండడం వల్ల రైతుకి ఒక ఐడియా ఉంటుంది, ఏ మొక్కకి ఎంత ఎరువు ఇవ్వాలి, ఎంత నైట్రోజన్ ఎక్కువ ఇవ్వాలన్నా, లేదంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఇవ్వాలన్నా, లేదంటే పొటాషియం ఎక్కువ ఇవ్వాలన్నా అనేది ఒక ఐడియా ఉంటుంది రైతుకి. దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి మనము ఎక్కువ మోతాదులో ఈ ఎరువుని అప్లై చేసినాం అనుకో సాయిల్కి,
ఎక్కువగా సాయిల్ పొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువలన సాయిల్ స్ట్రక్చర్ కానీ దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ కూడా టోటల్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామందికి తెలియదు, ఈ బ్యాగ్స్ మీద 1919 అని 1515 అని 2828 అని ఉంటాయి. ఇది వచ్చేసి ఎన్పీకినే ఇండికేషన్ చేస్తాయి. అంటే నత్రజని ఇంత పర్సెంటేజ్ ఉండదు, ఫాస్ఫరస్ ఇంత పర్సెంటేజ్ ఉండదు, పొటాషియం ఇంత పర్సెంటేజ్ ఉండదు అని ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో అడ్వాంటేజ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రైతు ఎప్పుడైతే వేసిన వెంటనే ఫాస్ట్గా అబ్జర్వేషన్ చేసుకొని ఎక్కువ రిజల్ట్ అనేది చూపిస్తుంది. సెకండ్ వచ్చేసి చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఉండడం వల్ల తక్కువ రోజుల్లోనే మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇది వచ్చేసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో. ఇది ఈరోజు వీడియో టోటల్ ఫర్టిలైజర్ గురించి. నేను ఏదైనా మిస్ అయింటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి వచ్చేసి మనకు ఈ టాపిక్ కాకుండా మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తే నేనైతే బ్రీఫ్గా అనలైజ్ చేసి మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చినట్టయితే మనకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఏదైతే కొద్దిగా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి ఐడియా వచ్చింది అనుకో, వాళ్ళ ఫ్యూచర్లో ఏ మొక్కకి ఎంత మోతాదులో ఎరువులు ఇవ్వాలి అనేది తెలుస్తుంది. రైతు యొక్క పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకునేలాగైతే చేసుకుంటాడు.